హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈరోజు వచ్చేసి మనమైతే 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ ఫ్లాప్ అయితదా? ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ స్టోరీ ఎంచుకున్నారు? ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే కొత్తగా వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 40 లైక్స్ ఇస్తున్నా. 40 లైక్స్ కంప్లీట్ చేస్తానని నేనైతే అనుకుంటున్నా. ఇంక వీడియో అయితే మొదలు పెడదాం. ఓకేనా? ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయిన రాజమౌళి గారు మన స్టార్‌ని పెట్టి సినిమా తీయరు. పెట్టిన హీరో‌నే స్టార్ చేసాం మన రాజమౌళి గారు. అలాంటి గొప్ప క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్ఎస్ రాజమౌళి గారైతే. అయితే రాజమౌళి గారైతే ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' గురించి చెప్పాలంటే ఇది 1,200,00,00,000 బడ్జెట్‌తోటి మూవీ అయితే రాబోతుంది. 1,200,00,00,000 బడ్జెట్ తోటి మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ అయితే మనకు ఒక అడవి అడ్వెంచర్ అని చెప్పేసి అయితే చాలా మందైతే అంటున్నారు. అడవి అడ్వెంచర్ అని. కానీ దీని స్టోరీ కొంచెం అయితే బయటకైతే రివీల్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే ఇది ఒక క్రిస్టరీ మూవీలో మనకైతే హ్యాండిక్యాప్డ్ అయితే ఉంటాడు కదా అతను. ఆ హ్యాండిక్యాప్డ్ లాగానే మనకి దీనిలో అయితే ఒకటి ఉంటది. అయితే ఆయనకు ఒక శాపం ఇయ్యబడి ఉంటదంట. ఆ శాపం ఇచ్చింది ఎవరు? అయితే ఆయన కథ ఏంది? అసలు ఇది దీనిలో ఇంకొకటొచ్చేసి మనకు ప్లస్ పాయింట్ మనకు పరమశివుడు కూడా చూపించబోతున్నాడంట. ఆ కాశీ గురించి చూపించబోతున్నాడంట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆ కైలాస పర్వతం ఉంది కదా! ఆ కైలాస పర్వతం గురించి చూపించబోతున్నాడంట. దీనిలోనే ఒకరి మించి అయితే ఉండబోతున్నాయి మనకైతే. దీనిలో కాశీలో వచ్చేసి 25 మినిట్స్ అయితే ఉంటదంట. 25 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మనకు పరమశివుడు క్యారెక్టర్ కూడా కాశీ అది కైలాస పర్వతం కూడా చూపించబోతున్నాడంట. దీనిలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండని చెప్పేసి అంటున్నారు మళ్ళా. ఈ మెయిన్ కథ వచ్చేసి అయితే మనకైతే కాశీలో అయితే మొదలు కాబోతుంది. కాశీలో మొదలైతే కాశీలో నుంచి మన పరమశివుడు వెతకడం అయితే జరగడం అయితే జరుగుతది మహేష్ బాబు గారు. అయితే ఆ పరమశివుడు ఎక్కడ ఉంటాడు? అసలు ఏంది పరమశివుడి గురించి అనేది మనకైతే ఇది స్టోరీ అయితే తీయబోతున్నారంట. ఇది ఆల్రెడీ మనకైతే కాశీలో ఇంకో స్టార్ట్ అయిపోతది. ఆ మహా సాధువుల దగ్గర అయితే స్టార్ట్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది మన కైలాస పర్వతం చుట్టూ కూడా తిరగబోతుంది మూవీ. ఇవి మన కైలాస పర్వతం ఎక్కే అవకాశాలు కూడా చూపించబోతున్నాయి. ఎక్కితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనేది కూడా ఈ మూవీలో 'ఎస్ఎస్ఎంబి 29' మూవీలో అయితే చూపించబోతున్నారంట. మన రాజమౌళి గారు ఎంచుకున్న స్క్రిప్టే మా పరమశివుడిని వెతకడం అని చెప్పేసి అయితే కొంచెం బయటికైతే రివీల్ అయిందని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. మరి ఈ స్టోరీ అవునా? కాదా? అని మనకైతే ఆహ్, సినిమా స్టార్ట్ అయినాక నేనైతే తెలిసిన స్టోరీ అయితే చెప్తున్నా మీకు 'ఎస్ఎస్ఎంబి 29' ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ తర్వాత వచ్చేసి ఇది దేవుని వెతికే కథ గూడా అని చెప్పేసి బయట అన్ని అంటున్నారు. మనకైతే అయితే ఈ మూవీలో గూడా మనకైతే టైమ్ ట్రావెల్ గూడా చూపించబోతున్నాడట రాజమౌళి గారు. దీనిలా అంతగా మించి అయితే ఉండబోతుంది టైమ్ ట్రావెల్ గురించి. ఫ్యూచరు మనకు తర్వాత వచ్చేదాన్ని ముందు ఎదుర్కోవడం, తర్వాత జరిగిన దాన్ని గూడా ఎంకిలిపోయి ఆలోచించడం అనేది గూడా మనకైతే టైమ్ ట్రావెల్ గురించి అయితే చూపించబోతున్నాడంట. దీనిలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అంటున్నారు మరి. అదే 'పృథ్వీరాజ్' అని ఉన్నారు గదా! మనకైతే 'సలార్ 2'లో అయితే 'సలార్ పార్ట్ 1'లో వచ్చేసి మనకైతే విలన్ రోల్ తీసిన 'ప్రభాస్' గారి ఫ్రెండ్ లాగా ఆయన గూడా అయితే దీనిలో ఒకటి సైంటిస్ట్ క్యారెక్టర్ అయితే చేయబోతున్న విలన్ రోల్ అయితే. అయితే ఆయనకేందో శాపం ఇచ్చబడిన ఉంటది. ఆ తర్వాత మనకు 'మహేష్ బాబు' గారితోటి ఆ శాపం గురించి మాట్లాడి అయితే మనకు ఆ వీడియో లీక్ అయింది కదా! దానిలో వీడియో లీక్ అయింది అయితే 'పృథ్వీరాజ్' అన్నది అది కూర్చున్నది. మీరు మంచిగా అయితే గమనించండి ఆ వీడియో లీక్‌లో అయితే వచ్చి మీకైతే 'పృథ్వీరాజ్' అన్న గారైతే మహేష్ బాబునైతే మనకు ఒకాయన ఎంకిలి తోసుకుంటూ వచ్చి కాళ్ళ మీద కూర్చోబెడతారు కదా! ఆ సైంటిస్ట్‌కి ప్రాబ్లమ్ వస్తే మహేష్ బాబు గారైతే పట్టుకోవడం అయితే జరుగుతది. ఆ సైంటిస్ట్‌కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అనేది మనకైతే సినిమాలో అయితే రిలీజ్ అయితది. మనం రిలీజ్ అయినాక చూడొచ్చు. 'త్రిబుల్ ఆర్' మూవీ అయితే మనకైతే మొత్తం అయితే రిలీజ్ చేసి వరల్డ్ అయితే వచ్చేసి మనకైతే. అయితే ఈ మూవీ కొరకైతే మనకు 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ కొరకైతే ఇంక ఎంతమంది యాక్టర్స్ తీసుకురావాలో మనకైతే దీనిలో ఎంతమంది యాక్టర్ పెట్టిర్రో మనకైతే తెలవదు. బాలీవుడ్ నుంచి అయితే చాలా మందైతే ఉన్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మనకు 'పృథ్వీరాజన్' సుకుమార్ గారు అది ఒక 'పృథ్వీరాజన్' గారైతే ఒకరే విలన్ కాదు. చాలా ఇంకా క్యారెక్టర్స్ అయితే బయటకైతే రాబోతున్నాయి. అది బాలీవుడ్ నుంచి ఎవరెవరు ఉంటున్నారో అనేది మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇంకా కాలేదు. బాలీవుడ్ నుంచి అయితే కొంతమంది ఉంటున్నారు. మనకు హాలీవుడ్ నుంచి కూడా ఇద్దరు, ముగ్గురు యాక్టరు రాబోతున్నారంట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ప్రియాంక చోప్రా గారి గురించి మాట్లాడుకోవాలంటే, ప్రియాంక చోప్రా గారైతే ఈ మూవీలో వచ్చేసి మనకైతే హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారని ఆల్రెడీ అందరికైతే తెలుసు. అయితే ఈ మూవీ వల్ల మనకు రాజమౌళి గారి బెనిఫిట్ ఏమైతదంటే, హాలీవుడ్ నుంచి కూడా ఈయన ప్రమోట్ చేయనీకైతే మనకైతే అవసరం పడతదని చెప్పేసి హీరోయిన్ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాం రాజమౌళి గారు ఆలోచించి. అలాంటి ప్రమోట్ కూడా అక్కడ కూడా చేయొచ్చని చెప్పేసి అయితే రాజమౌళి గారైతే ఆలోచించడం అయితే జరిగింది. ఈ విషయం మీద
మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ ఫ్లాప్ అయితదా? లేకపోతే హిట్ అయితదా? అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను థంబ్‌నెయిల్ పెట్టింది జస్టు మీ వీడియోస్ చూస్తారని చెప్పేసి పెడితేనా గానీ, ఈ మూవీ గురించి తప్పుగా మాట్లాడని ఎవరైతే కాదు. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో 40 లైక్స్ అయితే కంప్లీట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.